వచ్చిన దానికోసం కాదు, వేరే వేరే ప్రణాళిక ప్రకారంగా వచ్చారు. కానీ హెల్దీ రిలేషన్ అయితే ఉంది టీడీపీకి జనసేనకి. పకడ్బందీగా ప్లాన్ ప్రకారం వెళ్తుంది అంతే తప్ప ఎవరో ప్రశాంత్ కిషోర్ వచ్చారని చంద్రబాబు నాయుడు గారికి ఏదో చెప్పాను, ఉత్తరాంధ్రలో సీట్లు గల్లంతవుతున్నాయనో ఇవన్నీ అయితే అవాస్తవం. చాలా పకడ్బందీగా గెలుపు గుర్రాలే టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో అత్యధిక మెజార్టీ టీడీపీకి ఎంత గౌరవిస్తారో జనసేనకి కూడా అంతే గౌరవం. జనాలు ఉర్రూతులుతున్నారు. మెజార్టీ ఆఫ్ పీపుల్స్ ఈ రోజు పవన్ కళ్యాణ్ జనసేన లాంటి పార్టీ రావాలని కోరుకుంటున్నారు. అదే విధంగా టీడీపీలో కూడా కేటర్ గట్టిగా స్ట్రాంగ్ గా ఉంది. ఈ రెండు రకాలుగా మేము ముందు దూసుకుపోతుంది తప్ప ప్రత్యేకించి టీడీపీ ముందుకు వచ్చి జనసేన తొక్కేస్తుంది, జనసేన నాయకులు బలపరుస్తుంది అనేం లేదు. అధినేతలిద్దరు కలిపి మా యొక్క ప్రశాంత్ కిషోర్ టీడీపీ జనసేన తొక్కేమని ఏం చెప్పలా. మీరు సేఫ్ సెగ్మెంట్స్ చూసుకోండి. ఉత్తరాంధ్ర మీకు చాలా సేఫ్గా కంఫర్టబుల్గా ఉంది, అగ్రనాయకత్వానికి ఇండికేట్ చేసింది. మరి నాయుడు గారు వచ్చారంటే ఆయనతో పాటు వారి పరివారం కూడా అక్కడే ఖచ్చితంగా మోస్ట్ గ్లామరస్ సెగ్మెంట్. ఇప్పుడు మీ అనకాపల్లి ఉంది, సో మీరెంత గ్లామరస్గా ఉంటారో సెగ్మెంట్ కూడా అంతే గ్లామరస్గా ఉంటుంది. దాని మీద తెలుగుదేశం కన్నేసింది అనుకోండి, నాకు అందుకనే డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నా, మీ సీట్ ఉన్నట్టా లేనట్టా అని. సార్ సీటు ఉన్నట్ట లేనట్టని అధినేతలు కూర్చొని రెడీ చేస్తారు. మేము అసలు పొత్తుకెళ్ళింది ఏమీ తెలుసండి, అవినీతి ముఖ్యమంత్రిని నియంత ముఖ్యమంత్రి గద్దె దించడానికి రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఒక మెట్టు దిగెళ్ళాం. అలాంటప్పుడు అధినేతలు ఏదో ఒకటి అటు ఇటు ఉండొచ్చు, దానికే ఉంది. నాకు గెలుపు ముఖ్యం. 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీని తుడుచుకుపోవాలి. ఈ రాష్ట్రం నుంచి పొలిమేర చూపులో కూడా కనిపించకూడదు. ఆ రకంగా తీసుకెళ్తున్నాం. అలాంటిలో కొన్ని త్యాగాలు అటు ఉంటాయి. మేము చేస్తాం, టీడీపీ చేస్తాం, ఇద్దరం కలిపే చేస్తాం. ఎవరు వాళ్ళు చాలా మంది సీనియర్ నాయకులు పక్కన పెడతారు, అయ్యో మాకు సీట్ చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ఇచ్చారు, వాళ్ళు అడగరు కదా. అలాగే మా సీట్లు ఏమైనా కొద్దిపోతే అది రీజనబుల్ గా పద్ధతిగా ఒక గెలిచిన సీట్లు దాటేస్తే కొద్దిగా వెనక ముందు ఫీల్ అవుతుంది తప్ప కొద్ది అటు ఇటు ఏదైనా మా పార్టీలే జనసేన టీడీపీ ఒక హెల్దీ రిలేషన్ జరిగేటప్పుడు కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని సంతోషాలు ఉంటాయి. రెండింటిని దిగమించుకొని ముందుకు పోవడమే. బాధలు జనసేనకి, సంతోషాలు తెలుగుదేశానికి అన్నట్టు ఇండికేషన్ వస్తుంది. ఆ ఇండికేషన్లు వస్తే సరే ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు దాసామాసా అనేసి అయితే కాదు. ఆయన ఒక్క మాట చెప్పారు, జనసేన నాయకులు కానీ జన సైనికులు కానీ తలదించుకునే పని ఎప్పుడు చేయను. అంతా ఒక ప్రణాళిక బద్దంగా వెళ్తుంది, ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది. నేను రాజకీయ చదరంగం ఆడుతాను, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ఓటర్లు మబ్బి పెడుతున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళ నుంచి తప్పించి ఓటు ఎలా వినియోగించుకోవాలి, ఓటు వేస్తే ఏం మంచి జరుగుతుంది, ఈ రకంగా వెళ్తుంది. మీరు ఇందాక నుంచి టీడీపీ మబ్బి పెడుతుంది, జనసేన అవుతుందన్నారు. బీజేపీ విషయం నేను చెప్పలా టీడీపీ మభ్య పెడుతోందని. ప్రశాంత్ కిషోర్ ఆయన సజెషన్ ఇచ్చారు, టీడీపీని జాగ్రత్త పడమని చెప్పారు. సార్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి సజెస్ట్ వినే మనిషి అండి. ఆయనకంటూ మోస్ట్ సీనియర్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఇలాంటి ప్రశాంత్ కిషోర్ ఎంతో మంది చూశారు. ఎందుకు వచ్చారో, ఏ పరంగా నుంచి, ఏ అవసరం మీద వచ్చారో, ఫ్యూచర్ లో అలాగే మీ ప్రభుత్వం వస్తుంది కదా సార్, మాకు ఏమైనా ఉపయోగపడతారో వచ్చారు. ఇంకా రకరకాలు జరగవచ్చు అంతే తప్ప రాజకీయ సలహా మీరు ఎలాగ అనుకుంటారు. అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది. మీరు ఇంకో పొరపడుతుంది ఏంటంటే టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా రంగంలో దిగబోతుంది. ఆ రకంగా పావులు కలుగుతున్నాం. 3 పార్టీలు డిసైడ్ చేస్తాయి. అప్పుడు ఉంటాయి సీట్లు, ఎవరు సీటు పట్టా, ఎవరు సీటు ఉంటాయి, ఏ సీట్ నుంచి ఎవరు పోటీ చేస్తారు, ఎవరు త్యాగాలు చేస్తారని చెప్పి డిసైడ్ చేయడానికి మూడు పవర్లు ఏడవబోతున్నాయి. 2 పవర్లే కాదు, టీడీపీతో పొత్తులు, అవతల బీజేపీతో కూడా మేము పొత్తులో ఉన్నాం. మొత్తానికి మీ జనసేన నాయకుల్లో మీ అంత కాన్ఫిడెంట్ గా బీజేపీ కూడా కలిసి వస్తుందని చెప్తున్న వాళ్ళు ఎవరు లేరు, ఇంక్లూడింగ్ ఆయన కూడా. మీ చీఫ్ కూడా బీజేపీ ఆశీస్సులు కావాలంటున్నారు కానీ కలిసి వస్తుందని చెప్పలేకపోతున్నారు ఆయన. అక్కడ అలాగే ఉంటుంది. అక్కడ ఎలా, ఎందుకంటే దీన్ని ఈ బంధాన్ని గట్టిపడడానికి ట్రై చేసింది జనసేన. పవన్ కళ్యాణ్ గారు మంత్రం ఎట్టుకుంటాయంటే ఒక రాష్ట్రం భోగం కోసం నచ్చ చెప్పి నయ్యానో భయానో మంచిగో చెడ్డకో. బీజేపీ ఏంటి సార్, భారతదేశం భోగాలని కోరుకున్న వ్యక్తుల్లో నెంబర్ 1 స్థానంలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం చూస్తుంది. ఎప్పుడు కూడా దేశం బాగుండాలి, దేశం బాగుంటేనే రాష్ట్రాలు విలేజ్లు బాగుంటాయని కోరుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయనకి ఇక్కడ జరుగుతున్న అవినీతి కోసం కానీ ఈ రాష్ట్రాన్ని చూస్తున్న బాధ సాధకాలన్నీ చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. కంపల్సరీ మోడీ గారు దానికి అంగీకరిస్తారు. ఆ రకంగా ముందు ముగ్గురు కలిపి దూసుకెళ్తాం. సరే, ఈ లోపల టీడీపీ శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాము. ముందర మీరు ఫోన్ చేసి కనుక్కోండి మీ సీటు అక్కడ ఉందో లేదో అనకాపల్లిది. మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు చౌదరి కానీ శ్రీనివాస్ చౌదరి గారు, మొత్తానికి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ మీరు ఇన్నాళ్ళు దావుద్ ఇబ్రహీం అని పిలిచిన ప్రశాంత్ అయిపోయాడు. ఆయన ఇప్పుడు ఆల్రెడీ రావటం ఏంది, వారంలో సజెషన్స్ ఇచ్చారు. అయ్యా మీరు ఉత్తరాంధ్రలో మీకు సేఫెస్ట్ సెగ్మెంట్ భీమిలండి, అక్కడ చూసుకోండి, లేదా శ్రీకాకుళం జిల్లాలో ఏదైనా కంటెస్ట్ చేయండి, విశాఖ జిల్లాలో ఇంకేమన్నా ఉంటే. బట్ ఇక్కడ ఖచ్చితంగా కుప్పం అయితే డౌట్ఫుల్ అనేది ఇండికేట్ చేసినట్టు మీ పార్టీ సోర్సెస్ నుంచే సమాచారం.
రెండోది బాలకృష్ణ గారిని హిందూపూర్ నుంచి గుడివాడ లేదా ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి